నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు. ఏ కిరీటం? దయా కిరీటం. దయా కిరీటంలో వజ్రాలు ఉంటాయా, బంగారంతో చేశారా, వెండితో చేశారా అంటే అది దయా కిరీటం, దయతో చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి కూడా మరొక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గత సంవత్సరం మరి దేవునితో నేను ఒక తీర్మానం చేశాను. ఆ తీర్మానాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. గత సంవత్సరం అంతకుముందు కూడా నేను మామూలుగా బైబిల్ చదివేవాడిని, కంప్లీట్ చేసేవాడిని. కానీ గత సంవత్సరంలో నేను చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఒక క్రమంలో చదువుతూ అంటే ఇంతకుముందు చదివినప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు ముగించాము అన్నట్టుగా ఉండేది. కానీ గత సంవత్సరం అయితే అలా కాదు, సంవత్సరంలో బైబిల్ అంతా కంప్లీట్ చేయాలి అన్నట్టుగా మరి నేను దేవుని సహాయాన్ని అడిగాను. దేవుడు ఆ రీతిగా సహాయం చేసి మరి బైబిల్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి, చదవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. దాంట్లో నేర్చుకుంది ఏంటంటే, అలా చదవడము చాలా ఆశీర్వాదకరము అనేసి అర్థమైంది. అంటే సంవత్సరంలో ఒకసారి మనము బైబిల్ కంప్లీట్ చేస్తే మన జీవితకాలంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో కనీసం దాంట్లో సగం సార్లైనా బైబిల్ పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది. ఒక సేవకులు చెప్తారు, మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు మనం బైబిల్ చదివి ఉండాలంట. హల్లెలూయా. మరి ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు మనము బైబిల్ చదివేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏదో ఒక మాట, ఫస్ట్ టైం మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకి అర్థం కాని విషయాలు రెండోసారి చదువుతున్నప్పుడు అర్థమవుతాయి, మూడోసారి చదువుతున్నప్పుడు ఇంకా లోతుగా అర్థమవుతాయి, నాలుగోసారి చదివినప్పుడు ఇంకా లోతుగా అర్థమవుతాయి. ఎందుకంటే దేవుని మాట అనేది ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే, నిన్న హోసన్న మినిస్ట్రీస్ సాంగ్ ఉంది కదా, దాంట్లో ఒక పదం వాడారు, సృజనాత్మకమైన. ఎప్పుడు కూడా ఒక సృజనాత్మకమైన పని దేవుని కొరకు చేయడానికి ఆ మాట మనల్ని బలపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా రిఫ్రెష్ అవ్వడానికి, ఎప్పుడు కూడా మనం రివైవ్ అవ్వడానికి, ఉజ్జీవింపడానికి, ఆత్మీయంగా బలపడడానికి ప్రతి మాట దేవుని మాట మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అలా మనము దేవుని వాక్యాన్ని చదవడం ఆశీర్వాదకరం. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజు ఏ వాక్యం చదివానో కూడా రాసుకున్నాను అనమాట. అంటే ఏ రోజు ఏ పుస్తకం చదివాను, ఏ అధ్యాయం చదివాను అనేసి ఇక డైరీ అయిపోయింది. ఈ సంవత్సరం కూడా అలా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలా చదువుతూ దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు అనేక విషయాలు బయలుపరచాలి. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సర వాగ్దానం ఏంటి? నా కృప నిన్ను విడిచిపోదు. ఏం విడిచిపోదంట? ఆయన యొక్క కృప విడిచిపోదు. ఎందుకు విడిచిపోదు? ఎందుకు ఆయన కృప విడిచిపోదు అని ఈ సంవత్సరం మనకి వాగ్దానం చేశాడంటే, ఒక వ్యక్తిని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. సంఘాన్ని హింసిస్తూ, సంఘాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ, క్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ప్రభువుని ఎందరైతే అంగీకరిస్తున్నారో, వాళ్ళు స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, వారందరినీ కూడా భయంకరంగా హింసించే వ్యక్తి అపోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్న సమయంలో ఆయన చేసిన పనులు మాట. అంటే మన జీవితాల్లో కూడా మనం అలాంటి స్వభావం కలిగిన వారం ఒకప్పుడు. మనలో సౌలు లేడా? ఉన్నాడా? లేడన్న వాళ్ళు నిలబడండి. లేడా మనలో సౌలు? ఒకప్పుడు మనము ఆయనైతే సంఘాల్లో చొరబడి
బయటికి ఈడ్చుకొని వచ్చి హింసించాడు, బాధ పెట్టాడు, కొట్టాడు, చిత్రహింసలకు గురి చేశాడు. మనం అలా చేయకపోయినా కానీ అనేకమైన మాటలు మాట్లాడుంటాం, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వారిగా మన జీవితాలు అనేక సందర్భాల్లో మనము ఉంటాం. ఆయన చేసింది కనపడుతుంది ఈ రోజుకి కూడా. మనం చేసింది ఈ రోజుకి కూడా కొన్ని సందర్భాల్లో, ఆయా సందర్భాల్లో వాళ్ళు చెప్తేనే తప్ప మనకి అర్థం కాదు. వాళ్ళు చెప్తేనే కానీ అది మనకి తెలీదు. ఓహో, ఇలా కూడా చేశారా అంటే, ఒకప్పుడు దేవుడిని ఇలా వ్యతిరేకించారా, లేకపోతే ఇలాగా ఇబ్బంది పెట్టారా అనేసి. మొన్న 30వ తారీఖున టంగుటూరు ప్రాంతంలో దానియేలు అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన కూడా జరిగింది. ఆ రోజు పార్ట్ 1 సాక్ష్యం చెప్పారు, నిన్న రాత్రి పార్ట్ 2 సాక్ష్యం చెప్పారు. పార్ట్ 1లో సాక్ష్యం చెప్తున్నప్పుడు సహోదరుడు మహేష్ ఉన్నాడు కదా, మహేష్ని ఆ అన్నకు తెలియకుండా ప్రార్థనకు పంపిస్తూ ఉండేవారంట. ఎందుకు? అప్పట్లో ఆయనలో సౌలు ఉన్నాడు అన్నమాట. ఆయనకు తెలియకుండా, అన్నకు తెలియకుండా ప్రార్థనకు పంపించేవారంట. నేను నిన్న అక్కతో కూడా అంటున్నాను, అన్న కనుక కొంచెం ఒక డిప్లొమా ఇంజనీరింగ్ చదివి ఉంటే, నేను మా ఇంట్లో మా డాడీ డిప్లొమా చదువుకున్నారు, ఆయనే మేము తట్టుకోలేము నిజంగా. ఈరోజు ఆయన అలంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఇలా ఉండగలిగాం. ఇప్పుడు తమ్ముడు ఒకవేళ వాళ్ళ నాన్నగారు కనుక కనీసం 10th క్లాస్ కూడా చదువుని ఉంటే ఇంకా అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేదో అనుకునేవాడు నేను. అసలు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేవారేమో, ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి ప్రతి ఫ్యాకల్టీని ఎంక్వైరీ చేసేవారేమో. అలా మరి దేవునికి తెలియకుండా మందిరానికి పంపిస్తూ వారు కూడా ఏంటంటారు, ఎంతో కొంత విశ్వాసం ఉంచారు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తే దైవ భక్తి కలిగిన స్త్రీ అని లూదియా గురించి చెప్పబడుతుంది. అపోస్తులైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఆ మాటలు యందు లక్ష్యం ఉంచి ఆమె మారు మనసు పొందింది, రక్షణ పొందింది. ఆయన్ని బలవంతంగా ఆయన ఇంటికి తీసుకెళ్ళింది. నువ్వు నిజంగా మేము రక్షించబడ్డావని నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాలనేసి పట్టుపట్టి లూదియా దైవజనుల్ని లేకపోతే అపోస్తులైన పౌలు గారిని ఇంటికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎక్కడో దగ్గర వారికి ఉంది, విశ్వాసం ఉంది, అంటే దేవుని పట్ల భయం ఉంది, కొద్దిగా దైవభక్తి ఉంది. అయితే కొంతమంది ప్రదర్శిస్తారు, కొంతమంది హృదయంలో ఉంచుకుంటారు. కొంతమంది ప్రేమను చూపిస్తారు, కొంతమంది హృదయంలో ఉంచుకుంటారు. అంత మాత్రాన ప్రేమ లేదని చెప్పలేం, అంత మాత్రాన భక్తి లేదని మనం చెప్పలేం. నిన్న రాత్రి కూడా సహోదరుడు సాక్ష్యం చెప్తే ఏమన్నాడు, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోవాలని ప్రార్థన చేసుకుంటున్నాను అన్నాడు. నిజం గొప్ప విషయమే. అంటే తన ప్రాబ్లం ఇంకొకరికి ప్రాబ్లం అవ్వకూడదు. ఎంతమంది ఆలోచిస్తారు అలాగా? ఆలోచించం. మనకు ప్రాబ్లం ఉంటే 100 మందికి అది ప్రాబ్లం అయ్యేలా చేస్తాం మనం. అంత హడావిడి బ్యాచ్ మంది, పేతురు బ్యాచ్ మాట మంది. హల్లెలూయా. అంత హడావిడి చేస్తాం. మరి అంటే వాళ్ళ భక్తి లేదని మనం చెప్పలేం. అలాగా అపోస్తులైన పౌలు గారు కూడా భక్తి ఉంది. ఆ భక్తి లేకపోతే ఆ దైవాశక్తి అతను ఏం చేసిందంటే, ఏదైతే తను నమ్మాడో, ఏదైతే నేర్చుకున్నాడో దాని విషయంలో దేనికైనా తెగించడానికి, ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధపడిపోయిన వ్యక్తి. ఎక్కడ కూడా రాజీ పడట్లే, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లే. ఏదైతే తన కమిట్మెంట్ తీసుకుంటాడో ఆ కమిట్మెంట్కి మిగతా వాళ్ళందరూ కూడా అగ్రి అవ్వాలి అనే టైప్లో ఆయన కమిట్మెంట్ తీసుకొని నడిపించబడే వ్యక్తిగా మనకి వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలు అర్థమవుతుంటుంది. ఆయన రాసిన పత్రికలు, లేకపోతే ఆయన రక్షించబడిన విధానం, దేవుడిని తెలుసుకున్న విధానం, ఇవన్నీ కూడా మనము ఒకటొకటి గమనిస్తూ ఉంటే ప్రతి సందర్భంలో అలాగా ఆయన హింసించి ఇబ్బందులు పాలు చేస్తూ అలాగా ఉన్న వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆయన యొక్క జీవితం మారిపోయినట్టుగా అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఆ వ్యక్తి కొరింథీయులకు పత్రిక రాస్తూ, మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటుందంటే, ప్రయాసపడునది నేను కాదు. చదవండి. చెప్తున్నాడు ఆయన. ఒకప్పుడు
నేనేదో ప్రయాసపడ్డాను, దేని కొరకు, ఏదైతే తాను నమ్మాడో దాని కొరకు నేను ప్రయాసపడ్డాను అన్నట్టుగా తను ఏమంటారంటే ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడిన వ్యక్తి. అలా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నాడో, దేవుని పరిచర్య చేస్తున్నాడో, దేవుని సేవ చేస్తున్నాడో, అనేకులకు సువార్తను ప్రకటించి ఈయనే క్రీస్తని దృఢంగా ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఒకప్పుడు తను ఏదైతే చేశాడో అది నా వల్లే జరిగింది, నేనే ప్రయాసపడి ఇలా చేయగలుగుతున్నాను అన్నట్టుగా చూపించుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక వ్యక్తి, ఆయన ఏమంటున్నాడు, ప్రయాసపడింది నేను కాదు. ఆమేన్. ఆయన సేవ చేస్తూ, ఆయన సేవ జరిగిస్తూ, పరిచర్యలో ఉంటూ అప్పటికంటే కూడా ఎక్కువ శ్రమ పడుతున్నాడు, అప్పటికంటే కూడా ఎక్కువ ప్రయాసపడుతున్నాడు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో అనేక మార్లు నేను దెబ్బలు తిన్నాను, బెత్తాలతో నన్ను కొట్టారు, లేకపోతే ఆహారం లేని పరిస్థితి, ఎన్నో ప్రతికూలతలు, మరణాపాయకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా నా జీవితంలో కలిగాయి అని ఆయన చెప్తూ ఉంటాడు. అంటే అనేకమైన విధాలుగా ఆయన ప్రయాసపడ్డాడు. ఎప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు కాదు. దేవుణ్ణి ఎరగనప్పుడు ఆయన ప్రయాస అనేది ఒక అఫీషియల్గా లేకపోతే ఇంకొకలాగా ఉంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ ఆపోజిట్, కంప్లీట్ వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుంది. దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్నాక ఆయన అంటున్నాడు, ప్రయాసపడింది ఎవరు? నేను కాదు. ఏమని చెప్తున్నాడు? ప్రయాసపడింది నేను మాత్రం కాదు. ఏమని అంటున్నాడు తర్వాత? ఏం తోడై ఉందంట ఆయనకి? కృప. ఈరోజు దేవుడు కూడా మనకి నా కృప నిన్ను విడిచిపోదు అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన కృపనిస్తుంది. ఈ లోకరీతిగా మనం ఆశీర్వదించబడాలి అనుకోవడం తప్పులేదు, కానీ అంతకంటే ముఖ్యంగా ఆయన కృపనిస్తుంది దేని కొరకంటే, ఆయన కొరకు ప్రయాసపడ్డానికి. ఆయన ఏ రీతిగా సాక్ష్యం ఇస్తున్నాడో, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నరుని కష్టార్జితము ఆశీర్వాదాన్ని ఇవ్వదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టం చేత ఏ ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలనుకుంటాం, అది అవివేకం అవుతుంది. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఐశ్వర్యవంతులు అవుతాం, అవునా కదా? కానీ ఈరోజు ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? ఉదయం నాకు ఒకరు ఫోన్ చేశారు, లైవ్ వెళ్తుంది, వాళ్ళకి అర్థమైతే నేనేం చేయలేను, కానీ ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారంట. 8 గంటలకు వెళ్ళిపోయారంట. 8 గంటలకు ఆరాధనకి వెళ్తారో లేదు తెలియదు, కానీ 8 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయారంట. అంటే ఆలోచన చేయాలి మనం. దేవుడు చెప్తా ఉన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని అంటున్నాడు. ఆయన కృప నిన్ను విడిచిపోయింది దేని కొరకు? ఆయన కొరకు నువ్వు ప్రయాసపడ్డానికి, ఆయన రాజ్యం కట్టడానికి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండడానికి. మన ప్రయాస అంతా కూడా, గెహజీ ఉన్నాడు కదా మన ప్రియ సహోదరుడు, ఏం చేశాడు? ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? ఎలీషా దగ్గర ఉన్నాడా? ఎలియా దగ్గర ఉన్నాడా? ఎలీషా దగ్గర ఉన్నాడా? షూరా? ఓకే, ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా ప్రయాస అంతా వేరు, ఎలీషా యొక్క మనసంతా వేరు. మరి ఎలీషా పక్కన ఉన్న గెహజీ పరిస్థితి ఏంది? ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలీషాలు అనుకోవడం తప్పే. ఎంతమందికి గెహజీ మనసు ఉందో ఆలోచన చేయాలి. అంటే తాను ప్రయాస ఏంటి? ప్రయాసపడి పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేశాడు? తెచ్చుకున్నాడు ఆ బహుమానాన్ని. మళ్ళీ సైలెంట్గా వచ్చి నిలబడితే అప్పుడు అంటాడు, పరిగెత్తుకుంటా బాగానే వెళ్ళావు, బాగా ప్రయాసపడ్డావు, అప్పుడు నా మనసు నీతో రాలేదా అని అడుగుతాడు. అంటే దేవుని మనసు మనకుందా లేదా మనము ఆలోచన చేసుకోవాలి. అంటే నా మనసు రాలేదంటే దైవ సంబంధమైన, దైవ చిత్తానుసారమైన మనసు మనకు ఉండాలి. ఆయన కృప మనకి ఇస్తుంది దేనికి? ఆయన కృప మనల్ని విడిచిపోయింది దేనికి? అంటే మీరు అందరూ సంతోషించుంటారు, ఈ సంవత్సరం మనం చేసే జాబు, చేసే వ్యాపారం, చేసే చేతి పనిలో దేవుని కృప విస్తారంగా ఉంటుంది, ఇంకా డబ్బులు, అకౌంట్లో ఫుల్ బ్యాలెన్సు, ప్రతిరోజు ఫోన్పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమే, ఇంక వేరే పనే ఉండదు మాకు అన్నట్టు అనుకుని ఉంటారు. అదొక కోణం. కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే,
ఆయన కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే ఆయన అంటున్నాడు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే ప్రయాసపడింది నేను కాదు. ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ప్రయాసపడ్డాడు ఆయన. తిండి తిప్పలు లేకుండా, సరిగ్గా ఉండడానికి కూడా లేని పరిస్థితులు, ఆదరించలేని పరిస్థితులు, ధైర్యం కోల్పోయే పరిస్థితులు. కానీ దేవుడు ఆయనను పక్కన నిలిచి బలపరిచాడని ఆయనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ప్రక్కన నిలిచి బలపరిచాడంట. ఆయన కుడి ప్రక్కన నిలిచి బలపరిచాడు అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం బట్టి మనం అందరం కూడా సంతోషించడం, విశ్వసించడం మంచిదే. కానీ నా కృప నిన్ను విడిచిపోదని ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ఒకవేళ పౌలు గారి జీవితంలో ఎదురైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవ్వచ్చు. కానీ అప్పుడు మనకు తోడై ఉండేది ఏంటి? దేవుని కృపే. పౌలు గారి జీవితంలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలతలు మన జీవితంలో ఎదురవ్వచ్చు. అప్పుడు మనం ఏమని నమ్మాలి? ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. కాబట్టి ఈ సమస్యలైనా, ఈ ఇబ్బందులైనా, ఈ ప్రతికూలతలైనా కానీ దేవుని కృప నాకు తోడై ఉంది. కాబట్టి నేనేదో ప్రయాసపడ్డాన్ని బట్టి నేనేమి చేయలేను, నేనేమి సంపాదించుకోలేను, నేనేమి కూడా సాధించలేను. కానీ నాకు తోడై ఉన్న దేవుని కృపయే వాటన్నిటిలో కూడా నాకు సహాయం చేస్తుందని మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. అందుకే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ పత్రికలో ఏమంటాడంటే, మేము ఏదైనా చేయుటకు మేము సమర్థులం అనుకోవట్లేదు, మాకు సామర్థ్యం కలుగు చేసింది దేవుడే. ఎవరు కలుగు చేశారంట సామర్థ్యం? దేవుడే. ఈరోజు నా కృప నిన్ను విడిచిపోదని అని ఎందుకు చెప్తున్నాడంటే, నీ సామర్థ్యం, నా సామర్థ్యం, లేకపోతే మనందరి సామర్థ్యాన్ని బట్టి మనం ఏం చేయలేం. ఆయన కృప మనకేం చేస్తుంది? విడిచిపోకుండా సామర్థ్యాన్ని కలుగు చేస్తుంది ప్రతి పని చేయడానికి, ఆయన రాజ్యం కట్టడానికి, ఆయన చిత్తం జరిగించడానికి, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాసపడ్డానికి సామర్థ్యం ఇచ్చేది ఆయన కృపయే. అది మనం ఎరగాలి. అది మనం ఎరగకుండా ఉన్నామనుకోండి, ఇంకొక దాని విషయమే మనము ఆలోచన చేస్తూ ఉంటే అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందో లేదో తెలియదు. కానీ ఒకవేళ మనం దేవుని కొరకు ప్రయాసపడేవారిగా, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి మనము పూనుకున్న వారిగా మనం ఉన్నట్లయితే ఆయన కృప మనల్ని ఖచ్చితంగా విడిచిపోకుండా బలపరుస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? ఒక ఆయన ఎవరు కృపను పోగొట్టుకున్నాడు అనేసి మనం వాక్యంలో చూస్తాం. వాక్యంలో ఒక ఆయన కృపను పోగొట్టుకున్నాడు. ఆ కృపను పోగొట్టుకోకూడదు. దేవుడు అత్యంత కృపాభరితుడు కాబట్టి మన ఎడల మనకి యోగ్యత ఉన్నా, అర్హత లేకపోయినా, మనలో మంచితనం ఉన్నా లేకపోయినా కానీ ఆయన మంచివాడు కాబట్టి నా మంచితనం అంతయు కూడా నీకు కనపరుస్తానని చెప్పిన రీతిగా తన కృపను మన జీవితాల్లో ఈ దినం వరకు అనేక విషయాలు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను గురించి మనము ఎప్పుడు పాడేవారిగా, వివరించేవారిగా, సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి నూతన సంవత్సరంలో నా కృప నిన్ను విడిచిపోదు. దేని కొరకంటే ఆయన కొరకు మనము ప్రయాసపడ్డం కొరకు, మనము సామర్థ్యమును సంపాదించుకొని ఆయన పనిని చేయటము కొరకు. కాబట్టి మనం అందరం కూడా ఈ మాటలన్నిటినీ మన హృదయంలో స్థిరపరచుకొని, ఈ మాటలను బట్టి మనం ఒకసారి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకుంటూ ఆ రీతిగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన చిత్తం జరిగించుట కొరకు, ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఈ సంవత్సరం అంతయు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.